పోతన భాగవతము మధ్యావతార కథను మనం తెలుసుకుంటున్నాం. అట్టి బ్రహ్మదేవుని రాత్రి సమయము అయిన మహాప్రళయ కాలంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు పరీక్షన్ మహారాజుకు సుకుమార్షి. నెల్లప్పుడు నిల్చి ప్రాణిచయమున్ నిర్మించి నిర్మించి వీపిరయన్నీర్చుచు నావులించుచు అజుండే సృష్టియున్మాని మేనొరగన్ రెప్పలు మూసి కేల్తలగడయై ఉండంగా నిద్రించుచున్ గురు పెట్టన్ దొడగెన్ గలల్ కనుచు నిర్ఘోషించుచున్ భూవరా. రాజ్యాన్ని ఏలే ఓ పరీక్షిత్ మహారాజా, అవిశ్రాంతంగా కూర్చొని ఓర్పుతో ప్రాణులను సృష్టించి జన్మించుటలేనివాడు అగు బ్రహ్మదేవుడు అలసిపోయాడు. వీపు నడుము నొచ్చసాగాయి. అతడు ఒళ్ళు విరుచుకుంటూ ఆవులిస్తూ సృష్టి కార్యాన్ని ఆపాడు. నడుము వాల్చి కళ్ళు మూసుకొని చెయ్యి తలగడగా పెట్టుకున్నాడు. గురకలు పెడుతూ కలలు కంటూ ఒళ్ళు తెలియని విధంగా నిద్రపోయాడు అని ఈ పద్య భావము. అలసి సొలసి నిధురనందిన పరమేస్తి ముఖమునందు వెడలె మొదలి శృతులు అపహరించినొక హయగ్రీవుడను దైత్యభటుడు దొంగ దొడర పరుల వసుమే. అలసి తొలసి నిధురనందిన పరమేస్తి ముఖమునందు వెడలె మొదలి శృతులు అపహరించినొక హయగ్రీవుడను దైత్యభటుడు దొంగ దొడర పరుల వశమే. అలా బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు నిద్రపోయాడు. అతని ముఖాల నుండి వేదాలు వెలువడినాయి. హయగ్రీవుడు అనే రాక్షస వీరుడు వాటిని దొంగిలించాడు. ఆ హయగ్రీవుడికి తప్ప అలా దొంగతనం చేయడం ఇతరులకు సాధ్యం కాదు అని ఈ పద్య భావము. చదువులు తన చేపడినన్ చదువు చూపెన్ బయల నుండ సంకించి వడించదువుల ముదుకొడు గోరక చదువుల తస్కరుడు జొచ్చి జలనిధి కడుపున్. చదువులు తన చేపడినన్ చదువు చూపెన్ బయల నుండ సంకించి వడించదువుల ముదుకడు గోరక చదువుల తస్కరుడు జొచ్చే జలనిధి కడుపున్. అలా వేదాలను చెరపట్టిన హయగ్రీవుడు వాటిని చదువసాగాడు. బయటి ప్రపంచంలో ఉండటానికి భయపడిన అతడు బ్రహ్మదేవుడు నిద్రలో ఉండటం గమనించి వేగంగా సముద్రంలోకి వెళ్ళిపోయాడు అని ఈ పద్య భావము. ధన్యవాదము.